హలో మై డియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చాలా సింపుల్గా 5 మినిట్స్లో టేస్టీ ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి అందులో తగినంత వాటర్ వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల నూడిల్స్ అతుక్కోకుండా పొడిగా వస్తాయి. వాటర్ మరుగుతూ ఉండగా 2 ప్యాక్స్ ఆఫ్ నూడిల్స్ యాడ్ చేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టుకుని నూడిల్స్ని బాగా బాయిల్ చేసుకోవాలి. అలాగని మరీ మెత్తగా ఉడికించకండి, తినేటప్పుడు ముద్దగా అయిపోతుంది. నూడిల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 ఎగ్స్, మసాలా పౌడర్, టొమాటో ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి ఇంకా కావాలంటే క్యాబేజ్ అండ్ క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఉడికిన నూడిల్స్ చల్లని నీటితో వాష్ చేసుకుని వాటర్ లేకుండా జల్లెడతో వడకబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి 2 ఎగ్స్ని వేసి 1 మినిట్ అలాగే వదిలేసి ఉడుకుతూ ఉండగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూసారుగా, అలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి కోడిగుడ్డు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసి అన్నీ బాగా వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి. తరువాత తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ను కూడా వేసుకుని ప్లేట్లోకి తీసుకున్న ఎగ్స్ను కూడా వేసుకుని స్ట్రీట్ స్టైల్ ఫుడ్ తయారు చేసే వాళ్ళు కలుపుకునే విధంగా కలుపుకుంటూ లాస్ట్లో గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలిపి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకుని పెట్టుకుంటే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడుతూ తినే ఎగ్ నూడిల్స్ రెడీ. చూసారుగా, మా బాబు ఎగ్ నూడిల్స్ తిని సూపర్ ఉన్నాయంటూ చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.